మన దగ్గర ఎవరు చూసినా నాకు ఆ కంపెనీలో జాబ్ కావాలి, ఈ కంపెనీలో జాబ్ కావాలి అని చూస్తుంటారు. ఇక్కడ 40% స్టూడెంట్స్ వాళ్ళ యాటిట్యూడ్ ఎట్లా ఉంటుందంటే నేను కంపెనీ పెట్టాలి, నా కింద ఒక 10 మంది వర్క్ చేయాలనే కాన్సెప్ట్ ఉంటారు. అంటే ఎంటర్‌ప్రెన్యూర్ యాటిట్యూడ్ చాలా ఎక్కువ ఉండే స్టేట్స్లలో గుజరాత్ ఒకటి. సో మీ పిల్లలు ఇక్కడ రావటం వల్ల చాలా విషయాల్లో అంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఎకడమిక్స్ పరంగా మేము స్ట్రాంగ్ ఉన్నాం, అదేవిధంగా ప్లేస్మెంట్ పరంగా స్ట్రాంగ్ ఉన్నాం. అట్ ద సేమ్ టైం ఇండివిజువల్గా వాళ్ళు ఏమైనా ప్రాజెక్ట్స్ చేస్తామంటే రీసెర్చ్ ఓరియంటెడ్గా మన ఇండియాలో టాప్ ఇన్స్టిట్యూషన్లో మార్వాడి ఒకటి, రైట్. అట్ ద సేమ్ టైం పేటెంట్స్కి అప్లై చేసిన దాంట్లో ఇండియాలో టాప్లో మార్వాడి ఒకటి. సో ఆ రకంగా ప్రతి ఒక్క కాన్సెప్ట్లో మేము చాలా స్ట్రాంగ్గా ఉంటాం. అట్ ద సేమ్ టైం మీ పిల్లలు రేపు పొద్దున ఒక కంపెనీ పెట్టాలనే యాటిట్యూడ్తో బయటకు వస్తారు ఇక్కడ చదువుకోవడం వల్ల. అట్ ద సేమ్ టైం మీకు తెలిసే ఉంటుంది మార్వాడి యూనివర్సిటీలో 29 స్టేట్ల నుంచి పిల్లలు చదువుతారు. అదేవిధంగా 54 కంట్రీస్ నుంచి ఇక్కడ పిల్లలు చదువుతుంటారు. సో ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే మార్వాడి యూనివర్సిటీ అనేది ఇట్స్ ఏ మినీ వరల్డ్ అని చెప్పొచ్చు మీకు. జనరల్గా గుజరాత్ పిల్లలు చూస్తే టెక్నికల్ కోర్సెస్ కాకుండా బిజినెస్ యాటిట్యూడ్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. సో ఇక్కడ ఇండియాలో చెప్పాలి అంటే టెక్నికల్ ఆస్పెక్ట్లో సౌత్ ఇండియన్స్ ఆర్ సూపర్. అందుకే మార్వాడి యూనివర్సిటీ సౌత్ ఇండియా మీద టెక్నికల్ ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేసింది. ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలు బెస్ట్ కంపెనీలు తీసుకొచ్చినా పిల్లలు ఇంట్రెస్ట్ చూపించరు. అదే బిజినెస్ రిలేటెడ్ సెక్టర్స్లో అయితే బోల్డ్ చూపిస్తారు.